కానీ నిజంగా వీళ్ళు పార్టీ పెట్టే అవకాశం ఉందంటావా మన కవిత? ఇప్పుడు పార్టీ పెట్టాలంటే డబ్బులు కావాలి, యంత్రాంగం కావాలి. పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదని కేసీఆర్ అంటాడు. మరి కవిత గారి దగ్గర ఎన్ని వేల కోట్లు 100 కోట్లు ఉన్నాయి ఆమె చెప్పాలి. సెకండ్, ఆల్రెడీ ఈయన టీఆర్ఎస్ పార్టీ పేరుతో 14 ఏళ్ళు ఉద్యమం నడిపి 1200 మందిని చంపిండు ఇండైరెక్ట్ గా. 1500 కోట్లు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బులు తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టి బోర్డు తిప్పేసారు. టీఆర్ఎస్ అనే బ్యాంకు బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ అని పెట్టారు. టీఆర్ఎస్ కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీలో బీఆర్ఎస్ అనే పేరు ఎందుకు ఉంటుంది? ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం కదా. మరి భారత రాష్ట్ర సమితి మా అవసరం ఎందుకు? మమ్మల్ని చంపి మా పిల్లలందరినీ రెచ్చగొట్టి మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి మా 25 ఏళ్ల జీవితాన్ని తీసుకున్నాడు కదా. మరి అలాంటి టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ 1500 కోట్లు ఎవరికి చెందుతాయి? తెలంగాణ ప్రజలకు చెందుతాయి, నిరుద్యోగులకు చెందుతాయి, విద్యార్థులకు చెందుతాయి, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు చెందుతాయి. మరి ఆ 1500 కోట్ల కోసం ఈ గొడవ, లేకపోతే వాళ్ళు దాచుకున్న రమ్యారావు చెప్తుంటారు కదా వజ్రాల కోసం, లేకపోతే సంతోష్ రావుకి అమెరికా డల్లాస్ లో 1000 ఎకరాల ఎస్టేట్స్ ఉన్నాయట. రీసెంట్లీ నేను విన్నానన్నా, నిజంగా అదే చెప్తుంది కదా. ఓపెన్ కౌంటర్ చేయలే కదా. ఇప్పుడు మరి వీళ్ళకున్న విల్లాలు, వీళ్ళకున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, వీళ్ళకున్న బంగ్లాలు, వీళ్ళకున్న దొరల గడీలు ఏ దేశాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మరి కవిత నిజంగానే తండ్రి మీద తిరుగుబాటు చేస్తుందా, లేకపోతే ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ హిందుస్థాన్ యూనిలివర్ కమిటీ లాగా ఇది కల్వకుంట్ల కుటుంబం వారి ప్రొడక్షన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటర్ కేసీఆర్ అయినా? కేసీఆర్ గారు ఏమనుకుంటాడు? నేను ఎంజాయ్ చేసిన నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, ఈ ముగ్గురికి పోటీ పెడదాం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవడు గెలిస్తే వాడు. కవిత గెలిచినా కేసీఆర్ కూతురే అంటారు, హరీష్ గెలిస్తే కేసీఆర్ అల్లుడు అంటారు, కేటీఆర్ గెలిస్తే ఈ ముగ్గురిని బలి చేద్దాం, ఎవడో ఒకడు నీళ్ళల్లో, ఇప్పుడు నీళ్ళల్లో తోద్దాం, లేకపోతే ఆయన ఈ వయసులో కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. మొన్న మీటింగ్ చూసిన పాపం ఆయన పరిస్థితి పెద్ద మనిషి అయిపోయాడు. అసలు ఎప్పుడు స్క్రిప్ట్ చూడలేదు. అలాంటిది ఆయన పసంత పోయింది. ఈ వయసులో ఆయనకి శాసనసభ పక్ష లీడర్ అవసరమా? ప్రతిపక్ష నేత హాయిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పటికి కూడా పదవి వదిలిపెట్టుకోకుండా కూర్చున్నాడు ఫేకాలు వేసుకొని. అంటే ఈయన సచ్చేదాకా పదవిలో ఉంటాడు. ఈ ముగ్గురికి కూడా ఏం పదవులు ఇయ్యాడు ఈయన. ఇలా ముగ్గురు ఆయుష్ తీసుకొని బతకాలనుకుంటాడు తప్ప ఈయన రిటైర్ అయ్యే మనిషి కాదు. ఎందుకంటే రిటైర్ అయితే ఈయన దగ్గరండి. అవును, గన్మ్యాన్లు, ఈ హంగామా, ఈ లేకపోతే బతకలేరు. పరుగు ఆపడం కూడా ఒక కళ. జీవితంలో ఒక స్థాయికి వచ్చినాక ఎక్కడ ఆపాలో తెలవాలి. మీరు శోభన్ బాబు గారి బుక్ చదవాలి, సూపర్ అండి. పరుగు ఆపడం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఆయనకు రావాల్సిన పేరు వచ్చింది. కేసీఆర్ అనే బ్రాండ్ వచ్చింది. 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఒకసారి కేంద్ర మంత్రి అయిండు. ఆయన కుటుంబం మొత్తం పరివారం లక్షల కోట్లకి ఎదిగిపోయారు. మందులో సోడా కలిపేటోడు మంత్రి అయిండు, టాబ్లెట్లు ఇచ్చేటోడు రాజ్యసభ సభ్యుని చేసిండు, ఆయన ఎంపీ అయ్యిండు. వినోద్ రావు గారు నా మిత్రుడు, ఆయన ఏమంటాడంటే కవితకి ఇంత ఆవేదన ఉందని నేను అనుకోలేదు, కవిత హృదయంలో ఇంత ఆవేదన ఘనీభవించిందా పాపం అంటున్నాడు. మరి 1200 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, వాళ్ళ గురించి తెలియదు.